ఇంపార్టెంట్ సెక్షన్స్ ఆఫ్ ఎన్ఐ యాక్ట్ 1881. ఎన్ఐ యాక్ట్ అంటే చెక్ బౌన్స్ కేసులోని ముఖ్యమైన సెక్షన్లో ఏంటి మనం చూసేద్దాం. నెక్స్ట్ సెక్షన్ 4 ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ అనేది ఒక వ్రాతపత్రం. దీనిలో రాసిన వ్యక్తి మేకర్ ఇతర వ్యక్తికి లేదా అతని ఆదేశానుసారం నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించవలసిన బాధ్యతను స్వీకరిస్తాడు అని అర్థం. కీ జడ్జిమెంట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ విజయ్ కుమార్ 1996 held that a promissory note must be an unconditional undertaking. ఓకే, సెక్షన్ 4 ప్రామిసరీ నోట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇది. నెక్స్ట్ సెక్షన్ 5 బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఒక వ్యక్తి డ్రాయర్ మరొకరిని డ్రాయి ఒక నిర్దిష్ట మొత్తం మూడవ వ్యక్తికి చెల్లించమని ఆదేశించే వ్రాతపత్రం అని తెలుసుకోండి. A written order by one person directing another to pay a certain sum to a third person. So section 5 bill of exchange. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ యొక్క విధానం ఇది. మరి నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదామా. సెక్షన్ 6 చెక్. ఏ చెక్ ఈజ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ ఆన్ ఏ బ్యాంకర్ అండ్ పేయబుల్ ఆన్ డిమాండ్. చెక్ అనేది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇది బ్యాంకర్ పై వ్రాసి డిమాండ్ మీద చెల్లించబడుతుంది. కీ జడ్జిమెంట్ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2000 క్లారిఫైడ్ లీగల్ వ్యాలిడిటీ ఆఫ్ చెక్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ అని చెబుతుంది ఈ జడ్జిమెంట్. లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2000. నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదామా. సెక్షన్ 13 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్. ప్రామిసరీ నోట్స్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ చెక్స్ ఆర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. అనగా ప్రామిసరీ నోట్లు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లు, చెక్స్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటారు. అనగా ఈ సెక్షన్ 13 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఏం చెప్తుందంటే ప్రామిసరీ నోట్లు కానీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ చెక్లు కానీ అన్నీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్కి కిందకే వస్తాయని చెబుతుంది. మరొక సెక్షన్లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 118 ప్రిజంప్షన్ ఏ నెగోషియేషన్ ఇన్స్ట్రుమెంట్ అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ కోర్ట్స్ ప్రిజమ్ కన్సిడరేషన్ డేట్ యాక్సెప్టెన్స్ ఎండార్స్మెంట్ ఎక్సెట్రా. ప్రతికూలంగా సాక్ష్యాలు లేకపోతే కోర్టులు చెల్లింపు తేదీ ఆమోదం ఎండార్స్మెంట్ ఉన్నాయని పరిగణిస్తాయి. కీ జడ్జిమెంట్ కె భాస్కరన్ వర్సెస్ శంకరన్ వైద్యన్ బాలన్ 1999 ప్రిజంప్షన్ ఆఫ్ లీగాలిటీ ఎన్ఫోర్సబుల్ డెట్ అండర్ సెక్షన్ 139. నెక్స్ట్ సెక్షన్ 138 డిజానర్ ఆఫ్ చెక్. చెక్ బౌన్స్డ్. వెన్ ఏ చెక్ బౌన్సెస్ due to insufficient funds or exceeds the arrangement, the drawer commits an offence punishable with imprisonment up to 2 years or fine up to twice the check amount. Judgment Kushum Ingots and Alloys Limited versus Pennar Person Securities Limited 2000. Time limits for issuing notice are mandatory. Section 139 presumption in favor of holder. The court presumes the check was issued for the discharge of debt or liability. చెక్ ఇచ్చినది అప్పు లేదా బాధ్యత తీర్చడానికని కోర్టు పరిగణిస్తుంది. కీ జడ్జిమెంట్ రంగప్ప వర్సెస్ శ్రీమోహన్ 2010 ప్రిజంప్షన్ అండర్ సెక్షన్ 139 ఈజ్ రిబట్టబుల్ బట్ స్ట్రాంగ్ అని చెబుతుంది. సెక్షన్ 139 ప్రిజంప్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ హోల్డర్. నెక్స్ట్ సెక్షన్ 142 కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్. Complaint must be filed within 1 month from the date of cause of action. Only a metropolitan magistrate or judicial magistrate first class can try the offence. కేసు నమోదు చేయవలసిన గడువు కారణం ఏర్పడిన 30 రోజుల్లో ఫిర్యాదు చేయాలి. మొదటి తరగతి న్యాయమూర్తి మాత్రమే విచారణ చేయాలని సెక్షన్ 142 కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ మీకు తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ తర్వాత సెక్షన్ 143 సమరీ ట్రయల్. అనగా ఈ చెక్ బౌన్స్ కేసులన్నీ ఎస్టీసీ అంటారు. సమరీ ట్రయల్ కేసెస్. చెక్ బౌన్స్ కేస్ షుడ్ బి ట్రైడ్ సమర్లీ అండ్ డిస్పోజ్డ్ ఆఫ్ క్విక్లీ. చెక్ బౌన్స్ కేసులు వేగంగా పరిష్కరించడానికి సారాంశ విచారణ సమ్మరీ ట్రయల్ జరగాలని చెబుతుంది ఈ సెక్షన్. అనగా 143 సమరీ ట్రయల్ అంటే ఎస్టీసీ కేసులు అని అర్థం. కోర్టులో ఎస్టీసీ అని పిలుస్తారు కదా, అది దీన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాము. సెక్షన్ 147 offenses to the compoundable. Check bounce offenses are compoundable, can be settled by agreement. చెక్ బౌన్స్ కేసులను పాక్షికంగా పరిష్కరించవచ్చు, సమయముగా సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు. కీ జడ్జిమెంట్ దామోదర్ ఎస్ ప్రభు వర్సెస్
సయ్యద్ బాబాలాల్ వర్సెస్ హెచ్ 2010 laid down guidelines for compounding and payment of costs. తర్వాత సెక్షన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే సమ్మరీ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్. సెక్షన్ 138 చెక్ బౌన్స్ అఫెన్స్, సెక్షన్ 139 ప్రిజంప్షన్ ఆఫ్ డెట్, సెక్షన్ 142 కంప్లైంట్ టైమ్ లిమిట్ అండ్ కోర్టు జ్యుడిషన్, సెక్షన్ 143 సమ్మరీ ట్రయల్ ఫర్ క్విక్ డిస్పోజల్, సెక్షన్ 147 కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్. ఈ యొక్క 5 సెక్షన్లో చాలా ఇంపార్టెంట్ సెక్షన్ 138 చెక్ బౌన్స్ అఫెన్స్. సో దయచేసి ఈ సెక్షన్లన్నీ చాలా గుర్తుపెట్టుకోండి, ఇది మీకు చాలా ఉపయోగం.